సో ఈ20 పెట్రోల్. సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బీజేపీకి ఏదైనా ఎగెనిస్ట్‌గా ఒక టాపిక్ పైన నడుస్తుందా అంటే అది 2 టాపిక్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకటేమో ఈ20 ఫ్యూయల్ గురించి మాట్లాడుతుర్రు. ఈ20 పెట్రోల్ గురించి మాట్లాడుతుర్రు. రెండోది వచ్చేసేసిన తర్వాత నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతుర్రు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ20 పెట్రోల్. ఈ ఈ20 పెట్రోల్ వల్ల దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సఫర్ అవుతారు. ప్రతి బండి ఉన్న వ్యక్తి, ప్రతి కారు ఉన్న వ్యక్తి ఈరోజు సఫర్ అవుతుండు. అసలు ఈ ఈ20 పెట్రోల్ ఏంటంటే మనము 2023 ముందు మన పెట్రోల్ బండ్లలో, మన కార్లలో కొట్టించుకున్న పెట్రోల్‌లో 100% పెట్రోల్ కాన్సంట్రేషనే ఉండేది. కానీ 2023లో గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది. ఏం మ్యాండేటరీ చేసింది? ఈ20 పెట్రోల్‌ని ప్రతి బండ్లలో ఈ20 పెట్రోల్‌ని మ్యాండేటరీ చేసి ప్రతి ఫ్యూయల్ బంక్‌లో, పెట్రోల్ బంకుల్లో ఈ20 పెట్రోల్‌ని అమ్మడం స్టార్ట్ చేసింది. అసలు ఈ ఈ20 పెట్రోల్ ఏంటంటే మనం వాడే 100% మనం కొట్టించుకునే 100% పెట్రోల్‌లో ఒక లీటర్ గనక మీరు తీసుకుంటే దాంట్లో 20% ఇథనాల్ ఉంటది. 80% మాత్రమే ప్యూర్ ఫ్యూయల్ ఉంటది. పెట్రోల్ ఉంటది. సో ఈ 20% ఇథనాల్ ఏంటంటే ఇప్పుడు ఈ షుగర్ కేన్ అయితే చక్కెర ఉంటదో, చెరుకులు ఉంటాయో ఈ చెరుకు నుండి తీసిన రసం మిగిలిన తర్వాత ఆ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇథనాల్ బ్లెండింగ్ అనేది తీసిన తర్వాత దాన్ని ఈ పెట్రోల్ లోపల మిక్స్ చేస్తారు. ఇప్పుడు ఒక లీటర్ లోపల 20% 200 ఎంఎల్‌ని మిక్స్ చేయడం వల్ల 800 ఎంఎల్ ఏమో పెట్రోల్ ఉంటది. 200 ఎంఎల్ ఏమో ఇథనాల్ ఉంటది. సో దీనివల్ల మన బండ్లలో ఇప్పుడు కొట్టించుకొని మనం తిరుగుతున్న పెట్రోల్ ఇవే అనమాట. సో అసలు గవర్నమెంట్ ఎందుకు తెచ్చింది? మరి గవర్నమెంట్‌కి ఇథనాల్ కలపాలని ఎందుకు అనిపించింది అంటే మనము 80-90% ఆఫ్ అవర్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ మనం క్రూడ్ ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అదే రష్యా నుంచి కావచ్చు, లేదంటే మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అరేబియన్ కంట్రీస్ నుంచి మనం పెట్రోల్ అండ్ క్రూడ్ ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని రిఫైన్ చేసిన తర్వాత పెట్రోల్, డీజిల్‌గా మారిపోతుంది. అండ్ దాని నుంచే మనం ఈరోజు కొట్టించుకుంటున్నాం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మన ఫారెన్ రిజర్వ్స్ ఏదైతే ఇప్పుడు మనం వేరే కంట్రీస్ నుంచి పెట్రోల్ కొన్నప్పుడు, క్రూడ్ ఆయిల్ కొన్నప్పుడు వాళ్ళకి డాలర్స్‌లో పే చేయాలి. సో డాలర్స్‌లో పే చేయాలంటే ఇండియా వాల్యూ అనేది పడిపోతుంది. ఇండియన్ రూపీ వాల్యూ పడిపోతుంది. ఎట్లా అంటే మనం ఎప్పుడైతే డాలర్స్‌ని కొంటుంటామో ఎక్కువ ఎక్స్‌పోర్ట్స్ ఉండవో మనం ఇంపోర్ట్ చేసుకుంటామో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడల్లా డాలర్ మన రూపీ అనేది వీక్ అయిపోతుంది. డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న మనీ ఏదైతే ఉందో సో దాన్ని తగ్గించడానికి 20% పెట్రోల్లో ఈ ఇథనాల్ కలపడం స్టార్ట్ చేసిర్రు. సో గవర్నమెంట్ చెప్తున్న ఏంటి అంటే సో దీనివల్ల మన దేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల ఫారెన్ రిజర్వ్స్ని మిగిలించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు ఒక 100 కోట్లు విలువ చేసే పెట్రోల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అప్పుడు ఈ ఈ20 వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ 80% పెట్రోల్ వాడుతున్నాం. అంటే ఇంకో 20% తగ్గిపోతుంది. అంటే 20 కోట్ల రూపాయలు మనకు మిగిలిపోతున్నాయి ఫారెన్ రిజర్వ్స్లో. ఇక్కడ దానివల్ల ఈ షుగర్ కేన్ రైతులు, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇంపాక్ట్ జరుగుతుంది. వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అండ్ దానివల్ల రైతులు కూడా బాగుపడతారు అన్న ఉద్దేశంతో ఈ ఈ20 పెట్రోల్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అండ్ ఇక్కడి వరకు చూస్తుంటే మనకు కూడా బాగానే అనిపిస్తుంది. బట్ అసలు కథ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సో ఇక్కడ వరకు చూస్తే బాగానే అనిపిస్తుంది. ఈ20 పెట్రోల్ వల్ల దేశంలో ఉన్న ఫారెన్ రిజర్వ్స్ తగ్గకుండా ఉంటాయి, పెరుగుతాయి. అండ్ రూపీ వాల్యూ కూడా మంచిగా అవుతుంది. అండ్ దాంతోపాటు మన షుగర్ ఫ్రెండ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, చెరుకు పండించే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి లాభం చేకూరుతుంది అని చెప్పేసి అంటారు. మరి ఈ ఈ20 పెట్రోల్ అనేది ఈ20, ఈ10 కానీ వేరే దేశాల్లో వాడుతుర్రు అంటే చాలా దేశాలలో వాడతారు. లైక్ బ్రెజిల్ కానీ, యూఎస్ కానీ ఇట్లా యూరోపియన్ కంట్రీస్ కానీ చాలా ప్లేస్లలో వాడుతారు. అండ్ మన దగ్గర కూడా వాడుతారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఇవన్నీ వింటుంటే బాగానే ఉంది, అన్ని కంట్రీస్లో వాడుతారంటే ఈ మ్యాండేటరీ చేసారు చూడు, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ప్రతి కంట్రీ ఈ20 తీసుకొచ్చే ముందు వాళ్ళు ఒక 10-20 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ పెట్టుకొని ఆ పీరియడ్లో మెల్లిమెల్లిగా 5%, 10%, 15% అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ20, ఈ30 వరకు వెళ్ళారనమాట. కానీ మన దగ్గర ఉన్న ఈ బీజేపీ గవర్నమెంట్ కానీ, మోడీ గవర్నమెంట్ ఏం చేసిరంటే ఈ20 పెట్రోల్ని సడన్గా మ్యాండేటరీ చేసారు. ఫస్ట్ యాక్చువల్లీ వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ 2027-2030 లోపల ఈ20 పెట్రోల్ చేయాలనేది వీళ్ళ టార్గెట్. కానీ వీళ్ళ టార్గెట్ని మొత్తం ముందే తీసుకొచ్చి అది 2023లోనే ఇంప్లిమెంట్ చేసారు. ఫస్ట్ ఈ5, ఈ10 తర్వాత ఈ20 డైరెక్ట్లీ మ్యాండేటరీ చేసారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఇప్పుడు 2023 తర్వాత వచ్చే వెహికల్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, మారుతి సుజుకి కానీ, టొయోటా కానీ ఇట్లా ఈ కంపెనీస్ అన్నిటికీ మ్యాండేటరీ చేసారు. ఈ20 కంపాటబుల్ ఉన్న ఇంజన్స్ మాత్రమే తయారు చేయాలి, వేరే ఇంజన్స్ని తయారు చేయొద్దు అన్నారు. సో అక్కడ వరకు ఓకే. బట్ ఈ 2020 ఇప్పుడు మన దేశంలో ఉన్న 75% ఆఫ్ ద వెహికల్స్ అన్నీ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఉన్నాయని 2023 ముందు తయారు చేసిన వెహికల్స్. సో ఇవి ఈ20 కంపాటబుల్ వెహికల్స్ కాదు. దీంట్లో ఈ20 కొట్టిస్తే ఏమవుతుంది అన్న ఎక్స్పెరిమెంట్ కూడా లేదు. వీళ్ళేమో ఎక్స్పెరిమెంట్ లేదు. అండ్ సడన్గా తీసుకొచ్చేసరికి ఇప్పుడు
పెట్రోల్ ఇంజన్స్ ఏవైతే ప్యూర్ పెట్రోల్ ఇంజన్స్ ఉంటాయో దాంట్లో నువ్వు ఇథనాల్ కొట్టడం వల్ల 100% ఆ వెహికల్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఆ మైలేజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది, అండ్ ఆ వెహికల్ ఇంజన్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు E20 పెట్రోల్ అన్నా నీకు ఇంజన్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు, కానీ నీకు 100% పెట్రోల్ కంపాటబుల్ ఇంజన్స్లో E20 పెట్రోల్ కొట్టించినప్పుడు నీకు ఆటోమేటిక్గా దాని మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఇథనాల్ అనేది వాటర్ని ప్యూర్గా అబ్జర్వ్ చేసుకోవడం, సో దానివల్ల ఇంజన్లో రస్టింగ్ రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఫిల్టర్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ ఫేస్ చేస్తారు. యూట్యూబ్ సోషల్ మీడియాలో జనాలు అందరూ చుక్కలు చూపిస్తారు ఒక విధంగా చెప్పాలంటే నితిన్ గడ్కరీకి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నితిన్ గడ్కరీ అనే వ్యక్తి 2023 వరకు ఒక 2 years వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్టర్ ఉంటే, వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్టర్ ఉంటుండే. ఎందుకు? రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు హైవేస్ని డెవలప్ చేయడం వల్ల. కానీ ఎప్పుడైతే ఈయన రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండి ఈయనకి ఏం సంబంధం లేని మినిస్ట్రీ ఏది? పెట్రోల్ మినిస్ట్రీ. దానికి ఎవరు మినిస్టర్ అంటే హర్దీప్ సింగ్. సో ఈయనకు సంబంధించిన పెట్రోల్కి సంబంధించిన మినిస్ట్రీ వాళ్ళు మాట్లాడకుండా ఈరోజు పెట్రోల్ E20 కలుపుతాం, E30 కలుపుతాం, E85 కలుపుతాం, 100% తీసుకొస్తాం, ఇప్పుడు డీజిల్లో కూడా కలుపుతాం అన్నట్టు నితిన్ గడ్కరీ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ చేస్తుండో ప్రజలు చాలా విసిగిపోయారు. ప్రజలు వాళ్ళ కోపాన్ని చెప్పలేక సోషల్ మీడియాలో చూపిస్తారు. కార్లు ఆగిపోతున్నాయి రోడ్లు. నిన్న రీసెంట్గా బీహార్లో ఒక ఫేమస్ జర్నలిస్ట్ ఉంటాడు. సో ఆయన తన దగ్గర ఉన్న 35 లక్షల హైక్రాస్ బండిలో E20 వల్ల మొత్తం ఇంజన్ ఖరాబ్ అయిందని చెప్పేసి సోషల్ మీడియా హల్చల్ చేస్తారు. సో ఈ విధంగా E20 పెట్రోల్ కొట్టడం వల్ల వెహికల్స్ చాలామందికి ఇష్యూస్ వస్తున్నట్టు సోషల్ మీడియాలో అయితే కంప్లైంట్ చేస్తారు. ఒకరిద్దరు అంటే కంప్లైంట్ చేస్తారు, ఫేక్ ఉండే అనుకోవచ్చు, కానీ వేల ఇంజన్లు కంప్లైంట్ చేస్తారు అంటే దాన్ని మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తారంటే వీళ్ళు రీసెర్చ్ చేయకుండా 2-3 సంవత్సరాల్లో మీరు వెహికల్స్ పైన టెస్టింగ్ చేయకుండా డైరెక్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ దాంతోపాటు మీరు ఒక గమనిస్తే ఇప్పుడు పెట్రోల్ బంక్లో మీకు E20 పెట్రోల్ డైరెక్ట్ E20 పెట్రోలే అమ్ముతారు, వేరే పెట్రోల్ ఏది అమ్మట్లేదు. అంటే కన్జ్యూమర్ అనేవానికి ఇంకో చాయిస్ లేదు, నువ్వు కొట్టించుకుంటే E20 కొట్టించుకో, లేదంటే లేదు. అంటే నీ బండి ఖరాబ్ చేసుకుంటే చేసుకో, లేదంటే లేదు. ఒక HP పెట్రోల్ బంక్లోనే హెచ్పిఆర్ ఇండియన్ ఆయిల్ ఐ థింక్ ఏదో XP 100 అని ఉంది ప్యూర్ పెట్రోల్, దాని ప్రైస్ వచ్చేసి 168 రూపీస్ ఉంది. అది కూడా దేశంలో 100-200 బంకులలోనే అవైలబుల్ ఉంది, మిగతా బంకులో అవైలబుల్ లేదు. అంటే పెట్రోల్ నువ్వు మ్యాండేటరీ చేసిరు. ఇక్కడ ప్రాబ్లమే ఈ మ్యాండేటరీ చేయడం. మ్యాండేటరీ ఎట్లా చేస్తారు? కన్జ్యూమర్ అనేవానికి ఒక రైట్ ఉండాలి కదా, ఒక చాయిస్ అనేది ఉంది. ఇప్పుడు నువ్వు ఒక సోప్ కొనాలనుకుంటున్నావు, నువ్వు ఓన్లీ సంతూర్ సోపే కొనాలి, ఇంకే సోప్ మేము అమ్మము అంటే ఎట్లా ఒప్పుకుంటాం? కన్జ్యూమర్ అనేవానికి చాయిస్ ఉంటుంది కదా, వేరే సోప్ వాళ్ళు లైఫ్ బాయ్ కొనుక్కుంటాడా, లక్స్ కొనుక్కుంటాడా, ఇంకేదైనా కొనుక్కుంటాడు, నువ్వేంది చెప్పేది? సో నువ్వు పెట్రోల్ బంక్లో E20 తీసుకురావాలనుకున్నప్పుడు ఒక లాంగ్ టైం ఫ్రేమ్వర్క్ పెట్టుకోవాలి, ఒక 20 సంవత్సరాల ఫ్రేమ్వర్క్ పెట్టుకోవాలి. 20 సంవత్సరాల ఫ్రేమ్వర్క్ పెట్టుకొని నువ్వు పెట్రోల్ బంకుల్లో నువ్వు E20 పెట్టాలి, E100 కూడా పెట్టాలి. అట్లా కాకుండా ఓన్లీ E20 పెట్రోల్ అంతా మీరు కొట్టించుకోరు, లేదంటే సావురు అన్నట్టు ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తే లక్షలు పెట్టి వేల రూపాయలు పెట్టి బండ్లు కొనుక్కొని ఈరోజు మధ్య తరగతి వాడు సఫర్ అవుతుండు. ఇది మధ్య తరగతి వాడే కాదు, ప్రతి ఒక్కరు సఫర్ అవుతారు వాస్తవానికి చెప్పాలంటే. రిచ్ ఉన్నాడు 30-40 లక్షలు 50 లక్షలు పెట్టి కార్లు కొని అవి E20 కంపాటబుల్ కానప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ల పైన ఎఫెక్ట్ చూపించి లక్షల రూపాయల లాస్ అనేది భరిస్తారు ఈరోజు పేదవాడు. అదే మొత్తుకుంటారు అనమాట. సో ఈ విధంగా E20 మ్యాండేటరీ చేయకుండా పెట్రోల్ బంకుల్లో 100% ప్యూర్ పెట్రోల్ని కూడా పెడితే బాగుంటుంది అంటారు. ఇథనాల్ని పెట్రోల్లో మిక్స్ చేసినప్పుడు 20% ప్రైస్ అనేది తగ్గాలి. మన దేశంలో ప్రైస్ తగ్గలేదు, మళ్ళీ ప్రైస్ పెరిగింది. అంటే 100% పెట్రోల్ కాస్ట్ ఎంత? 168. అంటే మన దేశంలో 2014లో 65 to 70 రూపీస్ ఉన్న పెట్రోల్ ఈరోజు 168 రూపీస్కి వెళ్ళింది. దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ దిస్ కంట్రీ. సో ఈ విధంగా కన్జ్యూమర్ అనేవాడు ఇబ్బంది పడుతుడు, ప్రతి ఒక్కరు దీని పెయిన్ అనేది ఫీల్ అవుతారు. ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక 2-3 సంవత్సరాల్లో E20 వల్ల పాడయ్యే వాహనాల సంఖ్య పెరగొచ్చు అని చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అండ్ దాని నుండి రీసెర్చ్ అయితే రాలేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అసలు ఈ E20 పెట్రోల్ నిజంగా గవర్నమెంట్ కనుక దీన్ని వెనక్కి తీసుకుంటుంది. ఎందుకంటే E20 వల్ల మోడీ గవర్నమెంట్కి చాలా బ్లాక్ స్లాష్ వస్తుంది, అండ్ ఈ నీట్ ఎగ్జామ్ వల్ల కూడా బ్లాక్ స్లాష్ వస్తుంది. ఒకవేళ 2029 ఎలక్షన్స్ కానీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో ఒకవేళ బీజేపీ కనుక సీట్లు తక్కువ వచ్చినాయంటే దానికి మెయిన్ రీజన్ ఈ E20 పెట్రోల్ ఉంటుంది. సో లెట్స్ సీ, వెయిట్ అండ్ సీ వాట్ గవర్నమెంట్ టేక్స్ డెసిషన్. నాకు తెలిసి వాళ్ళ పాలసీని వెనక్కి తీసుకునేటట్టు లేరు. బట్ యాజ్ ఎ కన్జ్యూమర్గా, యాజ్ ఎ ప్రజలుగా మనం క్వశ్చన్ చేసే రైట్ మనకుంది. ఆ క్వశ్చనింగ్ మనం ఎప్పుడు ఆపొద్దు. మీకు గునక ఇట్లాంటి మీరు కూడా ఫేస్ చేసి ఉంటే, లేదంటే చూసి ఉంటే మీరు ఈ ఉద్దేశంలో ఏమనుకుంటారు E20 పెట్రోల్ గురించి అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.